ఉన్నాం. ఎస్ అండి, ఇప్పుడు మా సతీష్, మా సాయి తేజ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా యాక్టర్స్ అందరికి అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ మా మొదటి సినిమాతోనే అందరినీ మెస్మరైజ్ చేసినటువంటి మీకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అందరికీ. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ ఈవినింగ్ అందరికీ. సార్, మా సినిమాని ఫస్ట్ నుంచి మీరు ఎవ్రీ కంటెంట్ వచ్చినా, ఎనీ ఈవెంట్ వచ్చినా చాలా దగ్గర ఉండి మంచిగా మా అందరిని ఎంకరేజ్ చేస్తున్న అందరికీ, మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్. తిమ్మరాజపల్లి టీవీ ఇది 4వ ఈవెంట్ సార్. ఇక్కడ సక్సెస్ ట్యాంక్ ఈవెంట్ కూడా జరుపుకుంటున్నాం. ఈరోజు ఈవెంట్ ఇక్కడ జరగడానికి కారణం ఒకే ఒక్క మనిషి, కిరణ్ అన్న. అంటే అందరు కొత్త వాళ్ళు చేసాం, అందరం కష్టపడ్డాము, అందరూ టాలెంటెడ్, కథ బాగుంది, అంత బాగుంది, అన్నీ ఓకే ఫైన్. బట్ దాన్ని తీసుకెళ్లే వ్యక్తి ఒకరు కావాలి. అంత ఈజీ థింగ్ కాదండి. ఇంతమందిని పెట్టుకొని ఈ రోజుల్లో 10,000 20,000 ఇచ్చి ఒక 4 నెలలు గ్యాప్ ఇవ్వగానే ఫ్రెండ్, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా వచ్చి రే ఎప్పుడు ఇస్తారా అంటాడు. వాడు లేట్ అయినా మళ్ళీ వచ్చి అడిగే టోన్ మారిపోద్ది. అలాంటిది ఇంతమంది కొత్త ఫేసెస్ ని తీసుకొని ఎంతైనా కాదండి, అమౌంట్ డబ్బులు మ్యాటర్ కాదు ఇక్కడ. అంత పెట్టి వాళ్ళందరినీ ముందుకి ఫేస్ తీసుకొని వచ్చి నించోబెట్టడం అనేది అంత చిన్న విషయమే కాదు. అలాంటిది నించోబెట్టి ఈరోజు సక్సెస్ మీట్ వరకు తెచ్చారంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కారణం కిరణ్ అన్న. ఎందుకంటే ఇది ఇక్కడ వరకు రావడానికి కారణం, ఇది ఇక్కడ వరకు వచ్చి ఇంత సక్సెస్ అవ్వడానికి అంటే దాని వెనక ఎంత జరిగిందో నాకు తెలుసు. అంటే మీరందరూ, నేను అన్నని పక్క నుండి పర్సనల్ గా చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు ఎంత ఫేస్ చేశామో. అన్న దగ్గరకు వచ్చారు చాలా మంది, ఇది అవ్వదు, ఓటీటీకి నా మాట విను, ఇందులో ఇన్ఫ్లుయెన్సర్ లేరు, యూట్యూబర్ లేరు, అందరూ కొత్త మకాలే, ఏం చేస్తారు చూస్తారా, అది ఇది అని చాలా అన్నారు. ఆయన లేదు, నన్ను నమ్మారు, నాకు వాళ్ళ టాలెంట్ ఉంది, నాకు తెలుసు అని తీసుకురావడం అనేది ఆయన గొప్పతనం. ఈరోజు సక్సెస్ పార్టీ వరకు వచ్చిందంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కారణం ఆయన. దీనికి క్లాప్స్ పెట్టాలండి ఖచ్చితంగా. ఎందుకంటే మేమే అండి నిదర్శనం. నేను పక్క నుండి నేను చూస్తున్నా, నాకు తెలుసు. పొద్దునంత ప్రమోషన్ నుండి నైట్ మళ్ళీ షూట్కి వెళ్ళిపోయి మళ్ళీ పొద్దున్నే వచ్చి నైట్ షూట్ లో ఉన్నా కూడా ఫాలోఅప్ చేస్తున్నాడు, ఏం జరుగుతుంది ఏంటి, రేపు కంటెంట్ లో సాయి ఎలా జరుగుతుంది అంతా. ఈ రోజు పొద్దున్న కూడా సినిమా టికెట్స్ ఎక్కడి వరకు వచ్చాయి, ఏంటి, ఎలా జరుగుతుంది, ఆ ఏరియాలో ఎలా అవుతుంది, ఇది అవుతుందని. సక్సెస్ అయింది అంటే ఇంత ఎఫెక్ట్స్ పెట్టాల్సిన పని లేదండి ఆయనకి. అది కూడా మా అందరికి ఇంత మందిని తీసుకొచ్చి మేమేమి కాం, మేమందరం టాలెంట్ ఉంది, రావాలి ముందుకి, సినిమా బాగుండాలి. కిరణ్, ఇది మా సక్సెస్ అయితే కాదన్నా, ఇది మాది కాదు. మాలాగా రావాలి చేయాలి అనుకున్న వాళ్ళందరి సక్సెస్ ఇది. వాళ్ళందరికి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది అండ్ వాళ్ళందరికి ధైర్యం ఇచ్చింది. మనం కష్టపడితే కిరణ్ అభారం లాంటి వ్యక్తి ఎవరో ఒకరు అదృష్టం రూపంలో ఏదో ఉన్నదో మనకు ఖచ్చితంగా ఛాన్స్ వస్తుంది. మనం ఇక్కడ వరకు వచ్చి మీరు కూడా సక్సెస్ పార్టీ ఇలాంటి స్టేజ్ మీద ఇంకా చాలా జరుపుకుంటారు అని కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా తెచ్చారన్న. చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడతా. సినిమా చాలా బాగా వస్తుందండి. ఆడియన్స్ రియాక్షన్ కావచ్చు, అన్ని చాలా మంచిగా అవుతున్నాయి. నిన్న థియేటర్ విజిట్కి వెళ్ళాము, అసలు చాలా మంచిగా మాట్లాడుతున్నారు. వాళ్ళ రెస్పాన్స్ ఓవర్వెల్మింగ్ గా ఉంది. సినిమా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ మళ్ళీ థ్యాంక్ యూ అందరికి, పేరు పేరున చాలా థ్యాంక్ యూ అండి. మీకు కూడా శ్రవంతి గారు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు.